నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, హాప్సిగూడ. ఈరోజు మనం సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఒక బాధాకరమైన వార్త విన్నాము. అదేంటంటే ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్ పూనం పాండే గారు సర్వైకల్ క్యాన్సర్తో మృతి చెందారు అని. దీంట్లో చాలా భయపడే విషయం ఏంటంటే ఆవిడ వయసు జస్ట్ 32 ఇయర్స్, 32 సంవత్సరాలకి సర్వైకల్ క్యాన్సర్ స్టేజ్ 4తో మృతి చెందారనే విషయం వింటుంటే చాలామందిని షాక్ గురి చేసింది. అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఈ న్యూస్ చూసిన వెంటనే ఇది ఏమన్నా సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఒక ప్రాంకా లేదంటే ఒక క్యాంపెయినా, ఈ విధంగా అవేర్నెస్ పెంచడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా అని. కానీ వాళ్ళ మేనేజింగ్ టీమ్ అందరూ కలిసి ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు ఏంటంటే ఈ వార్త నిజం, ఆవిడ వాళ్ళ స్వగ్రామంలోనే మృతి చెందారు క్యాన్సర్తో అని కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం విన్న వెంటనే మెయిన్గా అందరికీ భయం వేస్తుంది. అంటే సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతారు కూడా, అది చనిపోయే వాళ్ళు ఇంత చిన్న వయసులో కూడా చనిపోయే అవకాశం ఉందా? అండ్ మెయిన్గా ఇంకో డౌట్ ఏంటి అంటే హెల్త్ కేర్ బాగా తీసుకునే వాళ్ళల్లో, లైక్ ఈ మనం సెలబ్రిటీస్లో చూసామనుకోండి, వాళ్ళు ఫిట్గా ఉండాలి, ఒక వెయిట్ మెయింటైన్ చేయాలి, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు జనరల్గా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తారు. అండ్ డైట్ కూడా అన్యూజువల్గా ఫిమేల్ యాక్ట్రెసెస్ ఎస్పెషలీ జంక్ ఫుడ్లో అలా మనం చెప్పే డైట్ పరంగా చాలా కేర్ఫుల్గా ఉంటారు. అన్నెసరీ ఓవర్ ఈటింగ్ ఉండదు. ఇలా ఇంత హెల్త్ తీసుకొని ప్లస్ ఇంకా సెలబ్రిటీ అంటే మనీ కానీ యాక్సెస్ టు హెల్త్ కేర్, అంటే మీరు హెల్త్ కేర్కి అందుబాటులో ఉండడం కానీ అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అలా ఇన్ని ఉన్నా కూడా అయినా సరే చనిపోవాల్సి వచ్చిందా? దీని నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అనేది చాలామందికి వచ్చే డౌట్. సో ఇప్పుడు మనం ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. అంటే ఈ క్యాన్సర్ జనరల్గా ఎవరిలో వస్తుంది, ఎలా తెలుసుకోవచ్చు, దీన్ని ప్రివెంట్ చేయొచ్చా, దీనికి వస్తే ట్రీట్మెంట్ ఎట్లా, ట్రీట్మెంట్ తీసుకున్నా సరే చనిపోయే అవకాశం ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా అవేర్నెస్ వీడియోస్ నేను లాస్ట్ మంతే చేశానండి. అంటే జనవరి సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కింద తీసుకుంటాము. ఈ మంత్లో చాలా క్యాన్సర్ అవేర్నెస్ వీడియోస్ చేశాము. అండ్ ఈ మంత్లో నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫ్రీగా ప్యాప్స్మియర్స్ చేస్తానని చెప్పి చాలా పబ్లిసిటీ చేశాను. కానీ టర్న్ ఓవర్ తక్కువ, అంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి డబ్బులు లేకపోవడమో, టైం లేకపోవడమో, అవగాహన లేకపోవడమో కంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే ఇది ఎందుకులే ఇప్పుడు ఎందుకు పోస్ట్పోన్ చేసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. అది నేను క్లియర్గా గమనిస్తున్న విషయం. సో సర్వైకల్ క్యాన్సర్ ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఇండియాలో మహిళల్లో 2వ స్థానంలో ఉంది క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మన ఇండియాలోనే ఎక్కువ. అండ్ మీరు గ్లోబ్లో మొత్తం తీసుకున్నారనుకోండి, ఇండియాలోంచే సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అండ్ సర్వైకల్ క్యాన్సర్తో నేను రిపీటెడ్గా చెప్పేది ఏంటి అంటే అది ప్రివెంటబుల్ క్యాన్సర్. ఏదన్నా క్యాన్సర్ మనం మొత్తం ఆపగలగమా అంటే పోలియో పోయింది, ఎలిమినేట్ చేసాం. అలాగే సర్వైకల్ క్యాన్సర్ లేకుండా ఉండే రోజులు ఉన్నాయి, పాసిబిలిటీ ఉంది. దానికి ఏం చేయాలి? అవగాహన చాలా ఇంపార్టెంట్. సో ఎట్లా వస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ మెయిన్గా సెక్షువల్ కాంటాక్ట్తో వస్తుంది. అంటే సెక్స్ ద్వారా ఒక వైరస్, హెచ్పివి వైరస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. ఆ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ మన బాడీలో ఉండి, కొంతమంది బాడీలో రోగనిరోధక శక్తి బాగుంది, చంపేస్తాయి. లేదు, కొన్ని వైరస్లు ఏం చేస్తాయంటే చావకుండా అట్లానే ఏమీ ఇబ్బంది కలిగించవు, కానీ మెల్లగా క్యాన్సర్ కలిగిస్తుంది ఓవర్ టైం. కానీ సర్వైకల్ క్యాన్సర్లో అడ్వాంటేజ్ ఏంటంటే టైం. ఈ వైరస్ మీకు ఈరోజు వచ్చింది, రేపు ఎల్లుండికి మీకు క్యాన్సర్ వచ్చేస్తుందా అంటే రాదు, చాలా టైం ఇస్తుంది. మధ్యలో ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది వైరస్ మన దగ్గరికి ఇన్ఫెక్షన్ అయిన దగ్గర నుంచి క్యాన్సర్ కింద మారడానికి. ఈ టైంలో మనం ఈ క్యాన్సర్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మనం నిన్నే చూసాం, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు నిన్నే ఒక అనౌన్స్మెంట్, బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్, దాని గురించి నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ సీయింగ్ ఇట్. అంటే ఏంటి, మీకు ఇప్పుడు 9 నుంచి 14 సంవత్సరాల్లోగా మహిళలకి అందరికీ, అంటే పిల్లలకి, ఆడపిల్లలందరికీ గవర్నమెంట్ ఉచితంగా సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మనం వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. టార్గెట్ గ్రూప్ ఎవరు? చిన్నపిల్లలు. అండ్ ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ స్కీమ్లోనే అందరికీ ఇచ్చేస్తుంది. సో మీకు ఇబ్బంది లేకుండా అవుతుంది. ఇది నిన్నే వచ్చిన న్యూస్. అది న్యూస్ అసలు మీరు ఫ్రీగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎందుకు అంటే ఆబ్వియస్లీ మనకు లోడ్ ఎక్కువ ఉంది, దాన్ని అడ్రస్ చేయడానికి కొత్త స్కీమ్స్ వచ్చినాయి.
నిన్న ఇది విన్నాం, ఈరోజు ఇలా క్యాన్సర్తో చనిపోయారు అని విన్నంటే వెరీ టూ కాంట్రడిక్టరీ షాకింగ్ న్యూస్. అంటే దాని బట్టి మనకి ఇంకా అవగాహన చాలా తక్కువ ఉంది జనాల్లో అనేది ఒక్కటే అర్థమవుతుంది. సో మీకు ఎవరిలో ఎక్కువ వస్తుంది, ఏమేమి ప్రివెన్షన్స్ తీసుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మెయిన్గా ఒకటి సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్. అంటే సెక్స్లో మీకు కాంట్రసెప్షన్ అంటే ఓరల్ కాంట్రసెప్షన్, నోట్లో వేసుకునే పిల్స్ వస్తాయి. వాటి వల్ల మీకు ప్రెగ్నెన్సీ ఒక్కటే అవాయిడ్ అవుతుంది. కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, నేను సర్వైకల్ క్యాన్సర్ ఒక ఇన్ఫెక్షన్ అన్నాను. సో ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ వస్తుంది కదండి, దాన్ని ఆపలేము. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్తో ఆగదు. అది ఆగాలి అంటే కాండమ్స్ వాడితే మీకు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆగుతాయి. మెయిన్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ని లేకుండా లిమిట్ చేసుకొని నెంబర్ ఆఫ్ సెక్షువల్ పార్ట్నర్స్ కూడా లిమిట్ చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. హెల్దీ వెయిట్, డైట్ అన్ని క్యాన్సర్స్ లాగా ఇంపార్టెంట్. అండ్ 2 యూనిక్ ఫీచర్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే వ్యాక్సినేషన్ అండ్ స్క్రీనింగ్. అన్ని వాటికి అవైలబుల్ ఉండవు. వ్యాక్సిన్స్ మీకు 9 నుంచి 14 సంవత్సరాల్లోగా పిల్లలకి 2 డోసులు, 15 నుంచి 26 సంవత్సరాల పిల్లలకి 3 డోసులు వ్యాక్సిన్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. అందరూ వేయించుకోవాలి కంపల్సరీ. ఈ న్యూస్ చూసాకన్నా కంపల్సరీ యంగ్ ఏజ్లో ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కంపల్సరీ వేయించుకోవాలి. ఈ 2 వ్యాక్సిన్స్ వేయించుకున్నాక, వ్యాక్సినేషన్స్ వేయించుకున్నాక ఈ 26 నుంచి 50 సంవత్సరాల వరకు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అంటే వేయించుకోండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ అవ్వలేదనుకోండి, మీకు ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓన్లీ ఎలర్జీలు ఉంటే తప్ప మీకు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉండడానికి ఇంకేం రీజన్ లేదు. కానీ ఈ వయసు వాళ్ళకి వ్యాక్సిన్ కంటే మెయిన్గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రీనింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ప్యాప్స్మియర్ అంటారు, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అంటారు. ఇది చిన్న ఓపీడీ ప్రొసీజర్, చేయడానికి 5 నిమిషాలు పడుతుంది. కాస్ట్ కూడా 2000 కంటే తక్కువ ఉంటుంది. అండ్ అంత అన్కంఫర్టబుల్ ప్రొసీజర్ కాదు. దీంట్లో ముక్కలు తీయడం కానీ అలా ఏం కాదు. క్యాన్సర్ కణాలు అయితే ఏవైతే రాలుతూ ఉంటాయో అలాంటి కణాలని మాత్రం తీసి పరీక్షకు పంపిస్తాం. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే క్యాన్సర్ అర్లీ స్టేజెస్లో తెలుసుకోగలుగుతాం. అండ్ ఇంకొన్నిసార్లు ఏంటంటే క్యాన్సర్ రాకముందే తెలిసిపోతుంది. అలా రాకముందే తెలిసిపోతే మనం ఇంకా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి క్యాన్సర్ కింద మారకుండా ట్రీట్మెంట్ వాడుకోవచ్చు. ఇవి 2 చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మహిళ కంపల్సరీ చేయాల్సిన పనులు. వ్యాక్సిన్ వేయించుకోండి, స్క్రీనింగ్ చేయించుకోండి. ఇవి కాకుండా చిన్న ప్రాబ్లమ్స్ లైక్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు పీరియడ్స్ మొత్తం ఆగిపోయినాయి, ఇప్పుడు ఒక చిన్నది 1 డ్రాపు 2 డ్రాపులు 2 చుక్కలే రక్తం పడింది, అప్పుడప్పుడు పడుతుంది, అప్పుడప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే మెనోపాజ్ అటైన్ అయిన తర్వాత 1 చుక్క రక్తం అన్నా కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాల్సిన విషయమే. బాగా తెల్లబట్ట అవుతున్నా కంపల్సరీ చెక్ చేయించుకోండి. బాగా ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అనుకోండి, పీరియడ్స్ మధ్యలో కొంచెం అబ్నార్మల్గా బ్లీడింగ్, లేదంటే ఎక్కువగా రక్తం పోవడం, లేదంటే మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అబ్నార్మల్గా పెయిన్, లేదంటే రక్తం, లేదంటే పొత్తి కడుపులో కానీ లోవర్ బ్యాక్ కానీ పెయిన్, ఇలాంటి ఏమున్నా సరే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక 1 డే తీసుకొని డాక్టర్తో టెస్ట్ చేయించుకున్నలో తప్పు లేదు. కంపల్సరీ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్. మనం అనుకుంటున్నట్టు మీరు చూస్తూ ఉంటే ఈ మధ్య మనం చాలామంది యాక్టర్స్లో ఈ క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ వచ్చింది అని వింటున్నాము. ఎందుకంటే అది యాక్టర్స్లోనే కాదు, ఈవెన్ కామన్ పాపులేషన్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ న్యూస్లోకి వస్తున్నారు, న్యూస్లోకి రాకుండా చనిపోయే వాళ్ళు దానికి 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఉంటున్నారు. సో ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా మీ హెల్త్ని మీరు ప్రయారిటీ కింద తీసుకొని టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా టెస్ట్ చేయించుకోవాలి. క్యాన్సర్ మీకు టైం ఇవ్వదు. ఈరోజు క్యాన్సర్ ఉంది, 2 నెలల తర్వాత చూపించుకున్నారు, అప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది, ఇప్పుడు 4th స్టేజ్లోకి వెళ్తుంది, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ ఉంటుంది. సో ఈ నెల ఆగుదాం, 2 నెలలు ఆగుదాం, 3 నెలలు ఆగుదాం అనే యాటిట్యూడ్ ప్యూర్గా మానుకోవాలి. అండ్ ఇది అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే అర్లీ స్టేజెస్లో మనం చిన్న ఆపరేషన్తో కానీ లేదంటే రేడియేషన్తో కానీ సరిపోతుంది. ఈ 2 కాదు, మీకు అడ్వాన్స్ స్టేజ్ ఉంటే కొన్నిసార్లు రేడియేషన్, ఆపరేషన్ 2 అవసరం పడతాయి. ఇంకా స్టేజ్ 4లో అనుకోండి, అప్పుడు కీమోథెరపీ ఇంజెక్షన్లు ఒక్కటే ఇవ్వగలుగుతాం. సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయే అవకాశం ఉందా అంటే ఉంటుంది. మన ఇండియా నుంచి 70,000 మంది పైగా కేవలం సర్వైకల్ క్యాన్సర్ ద్వారానే చనిపోయారనే స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. ఈ 70,000 మంది మహిళలు జనరల్గా 50 సంవత్సరాల కంటే తక్కువగా వయసులో ఉంటారు. అండ్ వాళ్ళు చనిపోవడం వల్ల ఫ్యామిలీకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో కంపల్సరీ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనందరి చేతిలో ఉన్న క్యాన్సర్. దీన్ని ప్రివెంట్ చేయగలము. దీనికి వ్యాక్సిన్ ఉంది, దీనికి ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉన్నాయి, దీనికి స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. కానీ వ్యాక్సినేషన్ అవైలబిలిటీ, ట్రీట్మెంట్ ఫైనాన్షియల్గా అఫోర్డబుల్ ఉంది,
చాలామంది ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నాము, కానీ మెయిన్గా మీరు ఉండాలి. మీకోసం మీరు టైం తీసుకోవాలి, చేయించుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. సర్వైకల్ క్యాన్సర్ ద్వారా ఏ మహిళ ఎఫెక్ట్ అవ్వకూడదని కోరుకుంటూ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.